హాయ్ గైస్, ఇవాళ టాపిక్ వచ్చి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి. నేనైతే ఆర్సీబీ అయితే టాస్ గెలిచి అయితే బౌలింగ్ తీసుకుంది. అదొక విధంగా ప్లస్ అయిందని కూడా చెప్పాలి. ఆ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మాటకు వస్తే కనుక మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తామో 280, 270 ఏమైనా కొడతారేమో. అందులోనూ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కొద్దిగా చిన్నగా ఉంటుంది కదా, ఎక్కువ రన్స్ ఎక్కువ వస్తుంది ఎస్ఆర్హెచ్ నుంచి ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. ఫస్ట్ ఒక 2-3 ఓవర్స్లోనే డిసప్పాయింట్ అయిపోయారు చాలామంది. ఎందుకంటే వెంటనే వికెట్లు పడుతూ ఉండడం అయింది, స్లోగా ప్రారంభం ఇచ్చి స్లోగా ఆడుతూ జరగడం అయింది. ఆ తర్వాత వచ్చి ఎప్పుడైతే ఆర్సీబీ డ్రఫీని దింపారో బౌలింగ్లో, మొత్తం కొలాప్స్ అయిపోయింది టీం మొత్తం. ఒక విధంగా 170, 180 వస్తుందని కూడా హోప్ అనేది పోయింది ఈ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్కోర్ అయితే కనుక. ఎప్పుడైతే డాఫిన్ దింపారో చాలా మంచి బౌలింగ్ చేశాడు, వికెట్లు వచ్చాయి. బాల్ కూడా ఒక 5 ఓవర్స్ అయితే స్వింగ్ అయింది బాల్ కూడా, దానివల్ల కూడా ప్లస్ అయిందని చెప్పాలి ఆర్సీబీ టీంకి. ఏదైతే ఏమైంది కానీ ఇషాన్ కిషన్ అయితే నుంచొని ఆడాడు, 80 రన్స్ ప్లస్ స్కోర్ అయితే చేశాడు, బాగా ఆడాడు. అందులో ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి కొద్దిగా టీం మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్కోర్ అయితే బాగా చేయడం జరిగింది. లాస్ట్ వరకు ఉండడానికి ట్రై చేశాడు, బట్ సూపర్ క్యాచ్ పెట్టాడు. ఫిలిం షాల్ట్ అనేవాడు చాలా మంచి క్యాచ్ కూడా పెట్టాడు. ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ టీం విషయానికి వస్తే కనుక ఎక్సలెంట్. అసలు విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఆర్సీబీ టీం ఎన్నేళ్ళు అయితే ఆర్సీబీ టీంకి ఆడతాడో అంతవరకు అసలు ఆర్సీబీ టీంకి ఎదురే ఉండదు. ఎక్సలెంట్ ప్లేయర్ అసలు. ఎందుకంటే ఒక లెజెండ్ ఒక ఎండ్ కార్డ్ నుంచి ఆడుతూ ఉంటుంటే మిగతా టీంకి కూడా చాలా ఫ్రీడమ్ అనేది దొరికిద్ది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక పక్క నుంచి విరాట్ కోహ్లీ రన్స్ స్కోర్ చేస్తూ స్లోగా లాస్ట్ వరకు ఎండ్ వరకు ఉంటే కనుక మిగతా ఉన్న టీమ్మేట్స్కి ఏముండిద్ది అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఒక మా సీనియర్ స్ట్రైక్లో ఉన్నాడు, ఒక ఎండ్ నుంచి ఆడుకుంటూ వస్తున్నారు, మనకి ఫ్రీ లైసెన్స్ దొరికిద్ది కదా అని చెప్పి వాళ్ళు ఓపెన్గా ఫ్రీగా ఆడుతూ ఉంటారు, స్కోర్ కూడా పరిగెడుతూ ఉంటుంది. అదే జరిగింది నిన్న మ్యాచ్లో కూడా. అది జరగడం వల్లే 16 ఓవర్కి మ్యాచ్ కూడా అయిపోయింది. 16+ ఓవర్స్కి మ్యాచ్ కూడా అయిపోయింది. మంచి తెలియని విషయం ఏంటంటే ఈ T20 వరల్డ్ కప్ ఎప్పుడైతే పూర్తయిందో రోహిత్ శర్మ కెప్టెన్సీలో వీళ్ళు ఎప్పుడైతే రిటైర్మెంట్ ఇచ్చారో తర్వాత 2-3 ఇయర్స్ నుంచి విరాట్ కోహ్లీ గేమ్ ఫుల్గా మారిపోయింది. అసలు గేమ్ మొత్తం విరాట్ కోహ్లీది మొత్తం చేంజ్ అయిపోయింది. కారణం ఏంటో తెలియదు కానీ ఇదివరకు మ్యాచ్ ఆడేటప్పుడు కొద్దిగా పేషెన్స్తో ఆడేవాడు విరాట్ కోహ్లీ. చాలా వరకు సింగిల్స్ తీయడం, ఫోర్స్ కొట్టడం ఇంతవరకే ఉండేది మ్యాచ్ మొత్తం. అలాంటిది గడిచిన ఈ 2-3 ఏళ్ళ నుంచి సిక్సెస్ మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు. సిక్సెస్ కొట్టడం మాత్రం సిక్సెస్ పర్సంటేజ్ కూడా పెరిగింది ఈ గడిచిన కొద్ది కాలంలో విరాట్ కోహ్లీ చూసుకుంటే కనుక. రన్స్ మ్యాటర్ కాదు ఇక్కడ, మొత్తం స్ట్రైక్ని ఎంత యాక్టివ్గా చేసుకుంటే అంత. ఎందుకంటే స్కోర్ని ఎంత ముందుగా తీసుకెళ్తే అది బెనిఫిట్ అయింది టీంకి కూడా. ఎందుకంటే స్కోర్ పరిగెట్టాలి. ఇప్పుడున్న మ్యాచ్లో అందరూ తెలిసింది, ఏ టీం అయినా సరే స్కోర్ అనేది 270, 2+ కొడుతున్నారు T20స్లో. అది ఒక విధంగా ప్లస్ అయినట్టే విరాట్ కోహ్లీ ఈ చేంజ్ మాత్రం. ఇంక విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే అందరూ తెలిసిన విషయమే, తను ఎప్పుడైనా సరే లెగ్ సైడ్ కొడుతూ ఎప్పుడైనా సరే లాంగ్ లెంత్లో కొట్టే 6 మాత్రం ఒక్క 6 కొట్టాడబ్బా, స్ట్రైట్ డ్రైవ్గా కొట్టాడు. అది మాత్రం అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అంత బాగా ఆడాడంటే 6 మాత్రం విరాట్ కోహ్లీ. అసలు ఒక్క 6 అసలు ఎక్సలెంట్ షాట్. అసలు కొట్టిన 6లన్నీ ఎక్సలెంట్, నైట్ కొట్టిన 6లన్నీ మాత్రం. నిజంగా చెప్తున్నాను, ఐపీఎల్కి ఇది ఒక గ్రేట్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ 2016లో 973+ రన్స్ ఎప్పుడైతే కొట్టాడో ఆ రికార్డ్ అయితే ఈ సీజన్లో మాత్రం కంపల్సరీగా బ్రేక్ అవుద్ది విరాట్ కోహ్లీ కాడి నుంచి అయితే. ఎందుకంటే విరాట్ కోహ్లీ మైండ్ సెట్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది, మారిపోయింది. అసలు ఇదివరకు ఏముండేది, నేను లాస్ట్ వరకు ఉండాలి, సింగిల్స్ అయినా చేసి వికెట్ కాపాడుకోవాలని ఉండేది. ఎప్పుడైతే ఈ T20 వరల్డ్ కప్ అది అంతా అయిపోయిందో తర్వాత తన మైండ్ పూర్తిగా మారిపోయింది. అంతా రన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, టీం గురించి మైల్ స్టోన్స్ గురించి అసలు ఫోకసే చేయట్లేదు విరాట్ కోహ్లీ మాత్రం. ఇది మాత్రం మంచి విషయం అని చెప్పాలి. ఇండియా కూడా వచ్చే వరల్డ్ కప్కి చాలా ప్లస్ అవుతుందని కూడా చెప్పాలి. ఇది ఐపీఎల్ మ్యాచ్ అయితే అంతే. మనం అనుకున్నంత ఇదిగా అయితే స్టార్ట్ అవ్వలేదు మ్యాచ్ అయితే, అంత ఆసక్తిగా అయితే. ఎందుకంటే 1 సైడ్ అయిపోయింది. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ నుంచున్నాడో 1 సైడ్ అయిపోయింది మ్యాచ్ మొత్తం. ఇంకా దేవగల్ పట్టికలు మంచి స్కోర్ అయితే చేశాడు విరాట్ కోహ్లీతో కలిసి. ఫిల్ షాల్ట్ కూడా మంచిగా ఆడాడు. మొత్తానికి అయితే ఆర్సీబీ ఫస్ట్ ఓపెన్ అయితే చేసింది. నెక్స్ట్ జరిగే ఇంకా మ్యాచ్లు బట్టి పాయింట్స్ టేబుల్ అయితే నిలబడుతుంది. ఇది ఈ సీజన్కి అయితే గ్రేట్ స్టార్ట్ అనే చెప్పాలి. అందరూ ఎంటర్టైన్మెంట్, ఆర్సీబీ టీమ్ ఫ్యాన్స్ కూడా చాలామందికి ఒక గ్రేట్ న్యూస్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే గెలుస్తారో వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ అనేది చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక విధంగా మంచిదని చెప్పాలి. ఇంక చూడాలి టీమ్ స్టార్ట్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ నేను ఇంకా ఎన్నో ఇస్తూ ఉంటాను. ప్లీజ్, థ్యాంక్ యూ.